బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనిక రాచెస్ అండ్ ఈ వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ స్టోరీ. సో నేను యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ స్టోరీ లైక్ చేయాలి అని అనుకోలేదు, ఎందుకంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ పెద్దగా మన ప్రెగ్నెన్సీలో ఏముంటాయిలే చెప్పడానికి అని అనిపించింది. బట్ దెన్ 1 or 2 హ్యావ్ ఆస్క్డ్ అండ్ నేను కూడా అసలు లైక్ వాట్ ఆర్ పీపుల్ థింకింగ్ అన్నట్టు ఒకసారి అడుగుతా. ఓకే, కావాలి అన్నారు ప్రెగ్నెన్సీ స్టోరీ. సో హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ చెప్తున్నా నేను, ఇట్ వాజ్ నాట్ వెరీ స్మూత్. నేను చాలా టఫ్ టైమ్స్ చూసినాను నా ప్రెగ్నెన్సీలో. అండ్ మేబీ మీ అందరికీ లైక్ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్ అండ్ మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు నాతో కూడా ఇలాగే అవ్వచ్చు అని భయపడతారేమో అని కూడా నేను ఆలోచిస్తున్నా. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే, ప్లీజ్ అట్లా ఆలోచించకండి. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ అండ్ డాక్టర్స్ చెప్పింది మాత్రమే వినండి అండ్ డోంట్ లూజ్ హోప్ అని. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఐ వాంట్ టు క్లియర్, నాకు పీసీఓడి కానీ ఏ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ లేకుండే, టచ్ వుడ్. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఓకే, వేరే ఏది పని చేసినా పని చేయకపోయినా యూట్రస్ వాజ్ లైక్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. సో యా, and so what happened was 2017 okay sorry 2015 I got married and నేను చక్రి ఇద్దరం కలెక్టివ్గా అనుకున్నాం అనమాట, లైక్ వీ డోంట్ వాంట్ కిడ్స్ రైట్ నౌ అని. ఆఫ్ కోర్స్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ కిడ్, బట్ లైక్ అప్పుడే వద్దు, కొంచెం టైం తీసుకుందాము అని అందరు అనుకున్నట్టే అనుకున్నాం. అండ్ 2016 మా చెల్లి యూఎస్ వెళ్ళింది అండ్ 2017 ఎగ్జాక్ట్లీ 1 yearకి తను ఇండియా వచ్చిందనమాట. సో ఇండియా వచ్చినప్పుడు రెగ్యులర్గా ఇట్లా తిరుపతి, షిరిడి అట్లా ట్రిప్స్ వేసుకొని వస్తాం కదా, అట్లా మేము ట్రిప్స్ అన్నీ వేసుకొని వచ్చినాం అనమాట. అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఆల్ గర్ల్స్ ట్రిప్ వెళ్ళినాం అనమాట, లైక్ కేరళకి. వాళ్ళ ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుంటే నన్ను కూడా రమ్మన్నారు, అంటే నేనే వస్తా అని వెళ్ళినాను. అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఆ కేరళ ట్రిప్ అంతా చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఉట్టి అమ్మాయిలు, ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ రాగానే మళ్ళీ వింకి వెళ్ళిపోతుండే అనమాట యూఎస్కి. సో నేను మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉండే ప్యాకింగ్కి, దానికి దీనికి హెల్ప్ చేయడానికి. సో నేను ఒక రోజుకి చక్రి దగ్గరికి వచ్చినాను. అది కూడా ఏంటి, లైక్ 10 days ఎట్లా నేను అక్కడ ఉంటాను, కుదిరితే నువ్వు వస్తావో రావో తెలీదు, లైక్ నువ్వు ఆఫీస్ అది అని బిజీ ఉంటావు కదా అని. సో ఐ జస్ట్ కేమ్ ఫర్ వన్ నైట్. ఓకే, 1 night. అండ్ యా, తర్వాత వింకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ డేట్ టైం వచ్చిన, ఓకే నేను కేరళలో ఉన్నప్పుడు నాకు డేట్ వచ్చిన ఉండే. అండ్ మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రాలేదు. అండ్ వీ వే లైక్ వన్ టైం పక్కా అయ్యే సమస్య లేదు అని. సో నేను అప్పుడు ఏం చేసినాను, లైక్ ఇట్లా ఇంటర్నెట్లో, టీవీలో మనకి టీవీ అంటున్నా, లైక్ ఫేస్బుక్లో ఇక్కడక్కడ చెప్తారు కదా, లైక్ హోమ్ రెమెడీస్ అది ఇది అని. సో నేను అట్లనే రా పపాయ ఉంటుంది కదా, దాన్ని జ్యూస్ చేసుకొని తాగిన, హోపింగ్ దట్ ఐ గెట్ మై పీరియడ్స్ అని. నెక్స్ట్ 2 days నాకు పీరియడ్స్ రాలేదు. సో ఇంకా ఐ వాంటెడ్ టు గెట్ అ టెస్ట్ డన్. సో నేను చక్రిని పంపించి ఒక టెస్ట్ కిట్ తీసుకొచ్చి చెక్ చేసుకుంటే ఇట్ వాస్ పాజిటివ్. అండ్ ఐ వాజ్ లైక్ వాట్, హౌ అని. సో వీ వెంట్ టు ద డాక్టర్ అండ్ షీ కన్ఫర్మ్డ్ ఇట్. అండ్ చక్రి వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మా పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాము, మా అత్తయ్య మామయ్యకి కాల్ చేసి చెప్పాము. అండ్ మా మామయ్యని లైక్ తెలిసిన గైనికే ఉంటే తన దగ్గరికి వెళ్ళాం అన్నమాట. అండ్ యాక్చువల్లీ నాకు అప్పటికే ఒక కంపెనీలో లైక్ ప్లేస్మెంట్ అయిపోయింది, జస్ట్ నేను ఆఫీస్కి వెళ్తా లేకుండే ఇంకా. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, బట్ ఐ హ్యాడ్ లైక్ నేను ఇంకా కొంచెం ట్రావెల్ చేద్దాము అది అని అనుకున్నాము. బట్ ఇప్పుడు ఇది బ్రేక్ పడిపోతుంది ఎట్లా అని అన్నట్టు అనుకున్నాము. బట్ దెన్ యూ ప్లాన్ సంథింగ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ సంథింగ్. సో లైక్ ఓకే, ఐ వాజ్ మేకింగ్ అప్ మై మైండ్, ఓకే నౌ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని అట్లా అనుకుంటున్నాను. దెన్ వాట్ హ్యాపెన్ వాజ్, నేను ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ 5 weeks ప్రెగ్నెంట్. అండ్ నెక్స్ట్ డాక్టర్ నన్ను 8 weeksకి రమ్మని. సో 3 weeks తర్వాత ఫస్ట్ స్కాన్కి 8 weeksకి హార్ట్ బీట్ అవన్నీ తెలుస్తాయి అది ఇది అని. అండ్ ఐ సెడ్ ఓకే, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. 3 weeks ఐ వాజ్ లైక్ ఎవ్రీబడి ఆ అటెన్షన్ ఇస్తారు కదా, వావ్ యూర్ ప్రెగ్నెంట్ అని, సంథింగ్ లైక్ దట్ వాజ్ హ్యాపెనింగ్.
బట్ మా మమ్మీ అండ్ మా అత్తయ్య ఇద్దరు ఒక విషయం నాకు క్లియర్గా చెప్పినారు. ఏంటి అంటే 3 months తర్వాతనే ఎవరికన్నా వేరే వాళ్ళకి చెప్పాలి, 3 months లోపల ఎవరికి చెప్పకూడదు. సో బికాస్ యు నో వై. ఓకే, సో నేను కూడా అట్లనే ఓకే నేను ఎవరికి చెప్పలేదు, మేబీ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే, ఇంకెవరికి చెప్పలేదు. సో ఆఫ్టర్ దాట్ ఏమైందంటే ఐ వెంట్ టు మై 8-week స్కాన్ అండ్ రేడియాలజిస్ట్ ఓకే 8-week స్కాన్ గురించి అసలు ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నా. 8-week స్కాన్ ఇస్ వాజినల్ స్కాన్. సో లైక్ అంటే బేబీ యూట్రస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి పైనుంచి అల్ట్రాసౌండ్ వర్క్ అవ్వదు. సో ఇట్ విల్ బి వాజినల్ స్కాన్. సో బ్యాడ్. లైక్ నాకు ఆ హాస్పిటల్ ఆ ఎన్విరాన్మెంట్ అది ఇది నచ్చలేదు. సో బట్ రేడియాలజిస్ట్ వాజ్ వెరీ స్వీట్. సో రేడియాలజిస్ట్ ఏమందంటే డూ యూ వాంట్ టు లిసన్ టు ద హార్ట్ బీట్ అని అన్నది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఒక హార్ట్ బీట్ అనేది ఉంటుంది, విల్ లిసన్ అని. బట్ వెన్ షీ played it was so loud, like dug 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 dug. And నాకు తెలుసు, I was like mentally prepared that ఈ వీక్ లో will listen to the heartbeat అని. But when ఆ heartbeat play అయినప్పుడు I was so like I literally cried and డాక్టర్ అడిగింది నన్ను like ఏమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానా అంటే లేదు అని. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానా అంటే లేదు. ఇట్లనే చూస్తుండే డాక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అని. సో షీ వాజ్ లైక్ ఓకే అంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు. బట్ దెన్ తర్వాత అదే స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని గైనిక్ దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఫస్ట్ బాంబ్. ఓకే, సో లైక్ ఎప్పుడన్నా సరే ప్రెగ్నెన్సీ అన్నప్పుడు లైక్ యూట్రస్ లోపల ఒక 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 బెలూన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, దాన్ని శాక్ అంటాం. శాక్ లోపల బేబీ ఉంటుంది. నాకు అట్లా 2 sacks ఉంటాయి, ఒకటి ఎంటీ, ఒక దాంట్లో బేబీ. ఎంటీ శాక్ లోపల సైడ్ ఉంది, డౌన్ లైక్ కింద సైడ్ బేబీ ఉన్న శాక్ ఉంది. సో డాక్టర్ ఏం చెప్పిందంటే మేబీ ట్విన్స్ ఉండే, బట్ లైక్ మనం 8 weeksకి స్కాన్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ శాక్లో బేబీ ఉండేనా లేదా వీ డోంట్ నో. సో 2 chances ఉంటాయి. ఏంటి అంటే ఆ ఎంటీ శాక్ ఏదైతే ఉందో దానంతలో అదే పుష్ చేసుకొని బయటకు వస్తుంది, అప్పుడు స్పాటింగ్ కానీ అట్లా ఏమన్నా అవుతుంది. లేకపోతే ఈ ఏదైతే లైవ్ శాక్ ఉందో అది ఆ ఎంటీ శాక్ని లైక్ డిజాల్వ్ చేసేసుకుంటుంది దాని లోపల అది. సో బట్ ప్రాబ్లం ఏంటి అంటే డిజాల్వ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ఒకవేళ లోపల ఉన్న శాక్ బయటికి రావాలని డిసైడ్ అయితే మాత్రం మా యూట్రస్ విల్ పుష్ అవుట్ బోత్ ద శాక్స్ బికాస్ ఎంటీ శాక్ అనేది బయట ఉంది కాబట్టి. సో షీ సెడ్ అంత హోప్స్ ఏం పెట్టుకోకు, లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. నెక్స్ట్ నాకు 12 weeks స్కాన్కి రమ్మన్నది. అండ్ దిస్ గ్యాప్ ఇట్ వాస్ సో 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 స్ట్రెస్ఫుల్. అఫ్ కోర్స్ నాకు ఏం సిమ్టమ్స్ లేకుండే, లైక్ వామిటింగ్ నాసియా అట్లా ఏం లేకుండా, దిస్ ఇస్ ప్రిటీ నార్మల్. నాకు ఏం ఫుడ్ క్రేవింగ్స్ లేకుండే, ఎవ్రీథింగ్ వాస్ ప్రిటీ నార్మల్. బట్ ఐ వాస్ వెరీ వెరీ స్కేర్డ్. అండ్ చక్రి చాలా అంటే చాలా సపోర్టివ్ ఉండే. అండ్ ఆ టైంలో ఐ వాంటెడ్ టు గో ఫర్ అ డిఫరెంట్ డాక్టర్. సో చక్రికి అది ఇష్టం లేకుండే అనమాట, బికాస్ నేను ఏ హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నానో అది చాలా ఎక్స్పెన్సివ్ హాస్పిటల్. సో చక్రి ఏమంటుండే అంటే సి వాళ్ళు అదో ఇదో ఏదో ఒకటి చెప్పి దే ట్రై టు టేక్ మోర్ మనీ ఫ్రమ్ అస్ దట్. సో ఐ వాజ్ లైక్ సి మనం ఇంత కష్టపడేది కిడ్ కోసమే, అండ్ వాట్ ఇఫ్ వీఆర్ నాట్ రెడీ టు స్పెండ్ అని. ఇట్ వాజ్ నాట్ దట్ హీ వాజ్ నాట్ రెడీ టు స్పెండ్, ఇట్ వాజ్ దట్ ఆ డాక్టర్స్ ఆ హాస్పిటల్ అనేది ఎంత కమర్షియల్ అంటే దే మైట్ ట్రై టు మ్యానిపులేట్ అస్. ఇప్పుడు చూపించుకుంటున్న డాక్టర్ మా మామయ్యకి తెలిసిన డాక్టర్ కాబట్టి షీ విల్ నాట్ డూ సంథింగ్ లైక్ దట్. అండ్ బట్ యాజ్ యూజువల్ ఐ వాజ్ వెరీ స్టబర్న్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు అప్పటికి నేను ఆఫీస్లో జాయిన్ కూడా అయినాను. అండ్ సో ఐ వాజ్ గెటింగ్ మై salary and everything. So I was very adamant. I said that see I will pay all the bills, scans gaani, medicines gaani, everything I will pay myself, but I don't want this side. So చక్రికి ఆ మాట అనేసరికి చాలా కోపం వచ్చింది అనమాట, because it's not about money. But then I was very adamant. Even my father offered to pay for everything, but I was like no, I want to bring my son on my terms అన్నట్టు అనుకున్నాను. Okay, now I know that he's a son. అప్పుడు బేబీ. Okay, and yeah, so 3 weeks అప్పుడు వరకు నేను చాలా అంటే చాలా భయపడేదాన్ని. I had this weird mood swing where I used to cry. ఎట్లా ఏడుస్తుండే అంటే దేనికి ఏడుస్తుండే ఎందుకు ఏడుస్తున్నానో నాకు కూడా
కాకపోతుండే, బట్ ఐ యూస్ టు క్రై అ లాట్. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ మాన్యవర్ యాడ్ ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉందా? అనుష్క శర్మ ఇంకా విరాట్ కోహ్లీ ఎవరో వెడ్డింగ్కి వెళ్ళి ఇట్లా పూలేస్తుంటారు. సో ఆ యాడ్ చూసి నేను ఎట్లా ఏడ్చిన అంటే నాకు ఇప్పటికి కూడా తెలీదు. వాజ్ ఇట్ పాజిటివ్, లైక్ ఓకే అది చూసి వాళ్ళు చాలా క్యూట్ ఉన్నారని ఏడ్చినానా, లేకపోతే ఎందుకు ఏడ్చినాను, నో ఐడియా, బట్ ఐ క్రై. అండ్ అట్లా నేను చాలా ఏడ్చేదాన్ని. లైక్ ఒకరోజు రాత్రి నిద్ర పట్టట్లేదని ఏడ్చినాను. ఒకరోజు లైక్ సింపుల్ రీజన్స్, లైక్ నేను నా ఫేవరెట్ ప్లేస్ నుంచి చైనీస్ ఆర్డర్ చేసుకుంటే ఇట్ వాజ్ నాట్ రియలీ టేస్టీ, సో ఐ జస్ట్ క్రైడ్ బికాస్ ఇట్స్ నాట్ టేస్టీ అని. సో ఐ హ్యావ్ దిస్ బియర్డ్ మూడ్ స్వింగ్స్. అండ్ నేను ఈజీగా ఏడవను, నేను అస్సలు అంటే అస్సలు ఏడవను. ఐఎమ్ వెరీ లైక్ నేను ఎవ్వరి ముందు ఏడవకూడదు అన్న అది ఉంటుంది అనమాట నాకు. లైక్ నో మ్యాటర్ హౌ మచ్ ఐమ్ హర్టింగ్, నో మ్యాటర్ హౌ మచ్ నేను ఎంత పిస్డ్ ఆఫ్ యాంగ్రీ ఉన్నా సరే, ఐ విల్ నాట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి అని నాకు స్ట్రాంగ్ ఉంటుంది. And I was crying, weeping everywhere. And then Chakri was very, 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 very supportive. I don't know, I just want to put it there. ఒకవేళ నా ఛానల్లో ఎవరన్నా లైక్ అబ్బాయిలు చూస్తారో చూడరో తెలియదు, బట్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ దేర్. ఎప్పుడైనా ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లాట్ గోస్ త్రూ యువర్ మైండ్. అండ్ అలాంటి టైంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యూ సీ అందరు హస్బెండ్స్ అలా ఒకేలా ఉండరు. సో వెన్ యూ గో టు హాస్పిటల్ యూ సీ wife and a pregnant wife and her husband holding her hand and జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు, and you're alone or you're with your parents and you see that why am I not married to somebody like that అని అనిపిస్తుంది చూడగానే. లైక్ ఎందుకు, why did I deserve a husband who is ignoring me when I am pregnant? And that is a big thing. And if a pregnant wife is thinking like that, you're a failure as a man. And you're a failure as a father also, even before your baby is born. Endukante whatever a mother thinks, same thing the baby will also think. But I'll say I was really, really lucky. నేను ఒక్క డాక్టర్ అపాయింట్మెంట్కి కూడా చక్రి లేకుండా వెళ్ళలేదు, ఒక్క స్కాన్కి కూడా నేను చక్రి లేకుండా వెళ్ళలేదు. అండ్ సో 12 weeks వచ్చింది. 12 weeks వరకు లైక్ నేను కింద కూర్చునేదాన్ని, ఫుల్ తిరిగేదాన్ని. లైక్ మా అత్త అయితే చాలా భయపడుతుండే, నువ్వు ఇష్టం ఉన్నట్టు వేస్తున్నావు, ఇష్టం ఉన్నట్టు కూర్చున్నావు అని. బట్ నాకు మోస్ట్లీ గుర్తుండేది కాదు నేను ప్రెగ్నెంట్ అని, ఎందుకంటే ఐ డి నాట్ హ్యావ్ దట్ కాన్స్టెంట్ రిమైండింగ్ లైక్ ఫుడ్ కావాలను, నాసియా, వీక్నెస్, నాకు అట్లా ఏం లేకుండా. ఐ వాజ్ ప్రిటీ ఫిట్ అండ్ హెల్దీ అండ్ ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. లైక్ నేను అన్నీ చేసేసుకుంటుండే అండ్ ఐ యూస్ టు ప్రిటీ హెల్దీ. అదైతే 12 weeks స్కాన్కి వెళ్ళినప్పుడు లక్కీలీ లైవ్ శాక్ ఏదైతే ఉందో అది ఆ ఎంటీ శాక్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇట్ వాస్ ఓన్లీ 1 fetus, a live fetus, and everything was pretty normal. అంతా బాగానే ఉంది. డాక్టర్ నాకు టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా వైటమిన్ డి తక్కువ ఉంది అని వైటమిన్ డికి టాబ్లెట్స్ ఇచ్చింది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అండ్ నార్మల్. నెక్స్ట్ ఓకే, ఫోలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. అండ్ లైక్ 2017 ఏప్రిల్లో మా యానివర్సరీ అప్పుడు మేము అదే అనుకున్నాము, లైక్ 2018 ఏప్రిల్ టైంకి ఐ షుడ్ బి ప్రెగ్నెంట్ అని. సో అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అని అనుకున్నాము. సో నేను 2 months ఫోలిక్ యాసిడ్ తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే మా చెల్లి జూలైలో వచ్చిందో అప్పటి నుంచి నేను ఫోలిక్ యాసిడ్ కంప్లీట్గా మర్చిపోయినాను. సో మళ్ళీ వన్స్ ప్రెగ్నెన్సీ న్యూస్ లైక్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ అగైన్. సో ఐ వాజ్ ఆన్ ఫోలిక్ యాసిడ్ అండ్ డాక్టర్ ఇచ్చిన వైటమిన్ డి. That's all. No, pretty much ఏం మెడిసిన్స్ అవి ఇవి ఏం లేకుండా. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ 12 weeks ఎవ్రీథింగ్ వాజ్ పాజిటివ్ అని అన్నాను కదా. ఆ తర్వాత నెక్స్ట్ అప్పుడు స్కాన్ చేస్తారనమాట, ఎన్టీ స్కాన్ అని. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. నేను లైక్ స్కాన్ రిపోర్ట్స్ ఆబ్వియస్లీ మీరు అక్కడిక్కడ చూస్తుంటారు ఆల్రెడీ నాకు స్క్రీన్ పైన. సో నెక్స్ట్ వాజ్ 5 months. 5 monthsలో లైక్ 3 to 5 months గ్యాప్లో ఏమైందంటే మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు కన్స్ట్రక్షన్ లైక్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తే వుడ్ వర్క్ అవన్నీ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చినాయి. అవన్నీ చక్రియే చూసుకుంటుండే అనమాట. సో ఆ ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు ఏమైందంటే లైక్ నేను ఇది 4th floorలో ఉంటుంది అండ్ ఇక్కడ లిఫ్ట్ కొన్నిసార్లు పనిచేసేది, కొన్నిసార్లు పనిచేసేది కాదనమాట లైక్ ఆ పర్టికులర్ బ్లాక్కి. సో నేను 4 floors మెట్లు ఎక్కి దిగేదాన్ని. లైక్ ఎవరు చెప్పినా లైక్ అని అలా ఎక్కి దిగేదాన్ని. అండ్ 5th month స్కాన్ అప్పుడు ఏమైందంటే వెన్ షీ చెక్ మై 5th month స్కాన్ని టిఫా స్కాన్ అంటారు అనమాట.
టిఫా ఇస్ అండ్ లైక్ నేను ఆఫీస్కి వెళ్తుంటే కదా, నేను వెళ్ళే రూట్ చాలా దరిద్రంగా ఉండేది. చాలా లైక్ ఇట్లా బంపీ రోడ్స్ ఉండేవి అండ్ దట్ వాస్ రియలీ టఫ్. లైక్ ఆ 2 hours చాలా కంఫర్ట్ అస్సలు ఉండేది కాదు నాకు. అండ్ 5th monthలో ఎప్పుడైతే నాకు డాక్టర్ టిఫా చేసిందో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కాకపోతే సర్విక్స్ ఏదైతే ఉందో అది 2.5 కన్నా తక్కువ ఉంటే, లైక్ సర్విక్స్ అంటే ఏంటి అంటే మనకి వెజైనా దగ్గర ఒక స్టాపర్ లాగా ఉంటుంది అనమాట. లైక్ బేబీ బయటికి రాకుండా ఇట్ విల్ స్టాప్. సో స్టాపర్ ఎంతైతే లెంత్ ఉందో దాన్ని సర్విక్స్ లెంత్ అంటాము. సో ఆ సర్విక్స్ లెంత్ అనేది ఒకవేళ 2.5 కన్నా తక్కువ ఉండి ఒకవేళ ఫనలింగ్ ఉంటే బేబీ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. లైక్ why it happens, I'm not a doctor so I don't know. నేను అంత సీరియస్గా కనుక్కోవాలి అని కూడా అనుకోలేదు బికాస్ ఐ వాస్ ప్రిటీ డివస్టేటింగ్ మై సెల్ఫ్. ఓకే, సో ఏమైందంటే నాకు టిఫాలో 3 అని చూపించింది సర్విక్స్. సో ఓకే, సో ఇట్ మైట్ బి అ ప్రాబ్లమ్ అని బెడ్ రెస్ట్ రాసింది నాకు. సో నేను నాకు లెటర్స్ అవన్నీ ఇస్తే నేను ఆఫీస్కి వెళ్ళి నా లెటర్స్ అన్ని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఐ యూస్ టు వర్క్ ఫ్రమ్ మై మమ్స్ ప్లేస్. ఎందుకంటే తిరగడం లేవద్దు అది ఇది అని అన్నారు కదా, సో ఆబ్వియస్లీ ఐ కాంట్ వర్క్ అని. సో నాకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఐ హ్యాడ్ వంటకి ఒక మనిషి ఆల్రెడీ ఉండింది, పనామే ఉండింది. జస్ట్ నేను తిరుగుతా, చెప్పిన మాట వినను, కింద కూర్చుంటాను ఒకే ఒక రీజన్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. జస్ట్ దట్ చక్రి ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండాల్సి ఉంది. బట్ స్టిల్ వీక్కి 3 times చక్రి నన్ను చూడడానికి వస్తుండే వెళ్తుండే. అండ్ యూనో లైక్ ఇప్పుడు వరకు లైక్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నుంచి ఇట్స్ నాకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అట్లనే ఉంటే, ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నుంచి 8th week స్కాన్ వరకు ఐ వాజ్ ప్రిటీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. 8th week స్కాన్ నుంచి 12th week స్కాన్ వరకు ఆ ఎంటీ సాక్ టార్చర్ ఒకటి. దెన్ 3rd month ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నప్పటి నుంచి 5th month టిఫా వరకు ఐ వాజ్ లైక్ రిలాక్స్. 5th month నాకు సర్విక్స్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినప్పటి నుంచి ఐ యూస్ టు బీ లైక్ ఎందుకు 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 అని. అండ్ వన్ థింగ్ దట్ కామ్డ్ మీ త్రూఅవుట్ ఇస్ సుందరకాండ. ఐ కెన్ నాట్ రికమెండ్ ఇనఫ్. సో సుందరకాండ కాన్సెప్ట్ ఏంటి అంటే హనుమంతుడు ఒక్కడే చాలా కష్టపడి, ఆయనకు ఆయన మీద నమ్మకం ఉండదు లైక్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని, బట్ స్టిల్ తను ఒక్కడే ఎవ్రీబడి ఇన్ ద యూనివర్స్ విల్ హ్యావ్ ఆ నమ్మకం ఆయన పైన, బట్ ఆయనకు ఆయన పైననే నమ్మకం ఉండదు. బట్ స్టిల్ ఆయన అంత రాముడి పైన వేసేసి ఒక్కడు మాత్రమే సముద్రం దాటి లంకలోకి వెళ్ళి సీతను ఎత్తుకుతాడు. అండ్ హీ విల్ బి ఫెయిలింగ్ త్రూఅవుట్, అసలు ఎక్కడ దొరకదు. చివరికి మండోదరిని చూసి తననే సీత అని అనుకుంటాడు, కానీ మండోదరి సీత రావణుడికి ఎట్లా సగం అయిపోయింది, ఇది అయి ఉండదు అని. సో ఎవ్రీ టైం ఆయననే డౌట్ చేసుకుంటూ ఆయననే లైక్ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఫైనలీ హీ విల్ మీట్ హర్, ఆయన పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటాడు. అండ్ దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ బికాస్ అది ఎవరు చేయలేకపోయినారు ఆయన తప్పించే. సో ఎవ్రీ టైమ్ యూ లిజన్ సుందరకాండ, నేను తెలుగులోనే వినేదాన్ని అండి. ఎంఎస్ రామారావు గారి సుందరకాండ యూట్యూబ్లో ఉంటుంది, లైక్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. సో ఐ యూస్ టు లిజన్ అండ్ యూస్ టు గివ్ మీ సో మచ్ హోప్ దట్ అంతకన్నా ఇది చాలా తక్కువ. ఎవ్రీ లైక్ 90% ఆఫ్ ద విమెన్ బికమ్ మదర్స్. చాలా మందికి పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి, దే విల్ నాట్ బీ ఏబుల్ టు బికమ్ మదర్. బట్ దెన్ you know I don't know what Sundarakanda does to you, but it helps. Okay, and then అది ఫుల్ వినేదాన్ని. అండ్ యా ఇంకొకటి ఉంటుందండి, రావణుడు ఏమంటారు అది, హౌ డి ఐ ఫర్గెట్, శివతాండవ స్తోత్రం. ఓకే, శివతాండవ స్తోత్రం ఈజ్ ఆల్సో లైక్ అది మ్యూజికల్గా చాలా బాగుంటుంది అనమాట వినడానికి. సో నేను అది కూడా చాలా వినేదాన్ని బికాస్ ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ డిఫైన్స్ గాడ్. అంటే శివుడిని అబ్సల్యూట్ ఫామ్లో లైక్ పొగుడుతూ ఉన్నట్టు ఉంటుంది అది. సో దట్ జస్ట్ కామ్డ్ మీ డౌన్ అని చెప్పాలి.
And then I used to watch a lot of old movies like ఎన్టీ రామారావు మూవీస్ అవన్నీ చూసేదాన్ని అనమాట, లైక్ గాడ్ రిలేటెడ్ మూవీస్ అండ్ ఆల్. అండ్ ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో, లైక్ మహాభారతం కానీ రామాయణం కానీ అలాంటివి చదివేదాన్ని. అంటే లైక్ ఏది చదవాలి ఏది చదవకూడదు అని కొన్ని కొన్ని ఉంటాయండి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. సో ఎవరైనా చదవాలి అనుకునే వాళ్ళకి చెప్తాను, రామాయణంలో యుద్ధకాండ అసలు చదవకూడదు, అండ్ బాలకాండ చదివితే చాలా బెటరు. అండ్ నేను మహాభారతం అయితే ఐ హ్యావ్ నో ఐడియా. భాగవతంలో మాత్రం కృష్ణుడి లీలలు అవన్నీ చదివితే చాలా బెటర్ అని అంటారు, బట్ నేనైతే అవన్నీ ఏం చదవలేదు. మేబీ ఫ్యూ రిఫరెన్సెస్, ఫ్యూ స్టోరీస్ అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ టు జస్ట్ కామ్ మై సెల్ఫ్ డౌన్, బికాస్ నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను అండ్ నేను చాలా నెగటివ్ థింక్ చేస్తుండే, విచ్ ఐ హ్యావ్ కంటిన్యూస్లీ ట్రై టు చేంజ్ మై సెల్ఫ్ అండ్ ఐమ్ నాట్ లైక్ దట్ నౌ. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అండ్ వెన్ యూఆర్ ప్రెగ్నెంట్ అండ్ హార్మోన్స్ ఇంత ఉంటే, లైక్ చక్రి నన్ను ఎంత సపోర్ట్ చేసినా లైక్ ఏం కాదు అట్లాంటిది మనకు అవ్వదు, డోంట్ వరీ అని ఎంత చెప్పినా యూస్ టు బి వెరీ వెరీ నెగటివ్. ఏమవుతుంది, ఇట్లా అయితే ఎట్లా ఇట్లా జరుగుతుండొచ్చేమో, అట్లా జరుగుతుండొచ్చు, అండ్ ఎవ్రీ థాట్ వాజ్ నెగటివ్. సో లైక్ నువ్వు ఎంత నెగటివ్ అయితే కుదరదు థింగ్ అండి, నువ్వు ఒక నెగటివ్ వైబ్ యూనివర్స్కి పంపిస్తే యూ విల్ గెట్ బ్యాక్ సంథింగ్ నెగటివ్ అని. సో నేను ఎంత కంట్రోల్డ్ ఉండేదాన్ని అంటే, ఒకవేళ నాకు అట్లాంటి ఫీలింగ్స్ కానీ అట్లాంటి థాట్స్ కానీ వస్తుంటే నేను ఇట్లా చెవులో హెడ్సెట్ పెట్టుకొని ఐ యూస్ టు ప్లే సుందరాకాండ అండ్ ఐ యూస్ టు బి లైక్, ఓకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్, ఐ జస్ట్ వాంట్ టు సీ వాట్ హనుమాన్ ఇస్ డూయింగ్. నేను అట్లనే అనుకుంటున్నాను అనమాట త్రూ అవుట్. అండ్ దెన్ నాకు 5th మంత్ అయిపోయిన తర్వాత, లైక్ 5th మంత్ అంటే ఓకే 5th మంత్ అంటే డిసెంబర్, అండ్ 5th మంత్లో నాకు తెలిసిన తర్వాత మళ్ళీ 6th మంత్ లైక్ ద నెక్స్ట్ మంతే నన్ను మళ్ళీ ఒకసారి, బికాస్ సర్విక్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి జాన్లో మళ్ళీ ఒకసారి రమ్మన్నది అనమాట. సో జాన్లో 6th అయిపోయి 6th కంప్లీట్ అయినప్పుడు, 6th కంప్లీట్ అవుతున్న టైంకి నేను వెళ్ళి ఒక స్కాన్ చేయించుకున్నాను. అప్పుడు నా సర్విక్స్ 3.0 నుంచి 3.1 అయింది. సో డాక్టర్ సైడ్ అట్లా ఎవరికి అవ్వదు, చాలా తక్కువ మందికి అవుతుంది, నీకు సర్విక్స్ పెరిగింది కాబట్టి ఐ థింక్ యు ఆర్ ప్రిటీ ఓకే. ఒక 2 వీక్స్ 3 వీక్స్ అయితే నీకు 6th మంత్ కంప్లీట్ అయ్యి 7thలో ఎంటర్ అవుతావు, అప్పుడు నువ్వు వాకింగ్ యోగా అవన్నీ స్టార్ట్ చేయాలి. సో అట్లనే అనేసి నేను వాకింగ్ అవి అన్ని స్టార్ట్ చేసాను అనమాట. ఆఫ్కోర్స్ కాల్షియం ఇంకా ఐరన్ అనేవి మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేసి ఉంటారు ఈ పార్టీకి, సో ఐ వాజ్ ఈవెన్ టేకింగ్ దోస్. నెక్స్ట్ వచ్చేసి సర్విక్స్ 3.1 అయిన తర్వాత అంటే ఐ వాజ్ సో హ్యాపీ. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు థర్స్డే అనుకుంటా, అండ్ నేను చెప్పి స్కాన్కి వెళ్ళి బయటికి రాను అయితే లెట్స్ గో లంచ్ ఎక్కడైనా చేద్దాము అని. అండ్ హీ సెడ్ ఇవాళ థర్స్డే అని. సో అక్కడ హోలీ బేసిల్ అని ఒక బుఫే ఉంటుంది, ఐ వెంట్ దేర్ అండ్ ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో బై 5th మంత్ వరకు బేబీ మూవ్మెంట్స్ అనేవి మనకి తెలుస్తాయి అనమాట. బట్ ఐ వాజ్ సో ఫ్యాట్ నాకు బేబీ మూవ్మెంట్స్ అసలు తెలిసేవి కాదు, అండ్ తిరుగుతూ ఉన్నట్టు కూడా ఏం అనిపించేది కాదు. లైక్ అందరూ అడిగేవాళ్ళు 5th మంత్ అన్నప్పుడు నీకు ఇప్పుడు మూమెంట్స్ తెలుస్తున్నాయా అని. సో డాక్టర్ సెడ్ మేబీ కొంచెం లేట్గా తెలిస్తే పర్లేదు అని. సో నేనేం చేసేదాన్ని అంటే, లైక్ వన్స్ మూమెంట్స్ తెలియడం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బోర్ వచ్చినప్పుడల్లా ఐ యూస్ టు ఒక థిక్ షేక్ ఫ్యాక్టరీ నుంచి ఒక థిక్ షేక్ ఆర్డర్ చేసుకొని లైక్ థిక్ షేక్ తాగగానే లైక్ బేబీ ఇట్లా కదులుతుండే అనమాట. అండ్ యూస్ టు బి లైక్ కదులుతుంది అని. అండ్ దాట్ వాజ్ రియలీ మెమరబుల్ థింగ్ నాకు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో. లైక్ నాకు ఎప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్ అన్నప్పుడల్లా ఐ యూస్ టు ఆర్డర్ థిక్ షేక్, ఐ యూస్ టు డ్రింక్ థిక్ షేక్ అండ్ నేను చూసేదాన్ని ఎక్కడ జరుగుతుంది అని. సో అండ్ తర్వాత 7th మంత్లో ఏదైతే గ్రోత్ స్కాన్ ఉంటుందో అప్పుడు ఒక గ్రోత్ స్కాన్ ఉంటుంది అనమాట, డాప్లర్ ఏదో అంటారు దాన్ని. సో ఆ స్కాన్ ఒకటి ఉండింది అనమాట. సో ఆ స్కాన్ అయిపోయింది, గ్రోత్ స్కాన్లో అంతా నార్మల్ అని అన్నప్పుడు నేను ఏదో ఆర్డర్ చేసుకున్నాను. లైక్ ఓకే, నాకు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అస్సలు పుల్లగా ఏం తినాలనిపించేది కాదు, నాకు ఓన్లీ స్పైసీ చైనీస్ ఫుడ్ తినాలనిపించేది. అండ్ నాకు నార్మల్ టైమ్స్లో నాకు
భయంకరంగా స్వీట్స్ తినాలనిపిస్తుంది. బట్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైందేమో నాకు స్వీట్స్ అంత నచ్చేవి కాదు. నాకు అట్లా స్పైసీ ఫుడ్ లాగా తినాలని అనిపించేది. సో నేను ఎందుకో ఒక వేరే ప్లేస్లో ఏదో ఆఫర్ ఉంది అని చెప్పేసి ఎక్కడి నుంచో ఏదో ఆర్డర్ చేసుకున్నాను, స్ప్రింగ్ రోల్స్ అనుకుంటా. అండ్ అవి బాగాలేవు, అస్సలు అంటే అస్సలు బాగాలేవు. అండ్ దానివల్ల నాకు లూజ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి. సో నేను డాక్టర్కి కాల్, ఓకే మేము పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, సో డాక్టర్ ఫోన్లో 24/7 అవైలబుల్ ఉంటున్నాను. సో డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ నాకు ఎంటిరోజర్మినా అని ఏదో ఒక చిన్న లిక్విడ్ లాగా ఉంటుంది, అవి వేసుకోమని చెప్పింది అనమాట, రోజుకి 3. సో నేను 3 days వేసుకున్నా సరే నాకు మోషన్స్ కంట్రోల్ అవ్వలేదు. అండ్ ఐ యూస్ టు లైక్ poop very badly, okay, లిటరల్గా వాటర్ మోషన్స్ అవి. సో మా మామయ్యకి 3 days అయినా సరే నాకు తగ్గలేదని చెప్పినప్పుడు మా మామయ్య చాలా సీరియస్ అయినారు. ఏం ప్రిస్క్రైబ్ చేస్తుంది, ఒక 1 day 2 daysకి కంట్రోల్ అవ్వకపోతే ఓకే 3 days తర్వాత డాక్టర్ ఇంకో 2 days కంటిన్యూ చేయమంది. సో అక్కడ మా మామయ్య లైక్ సీరియస్లీ లాస్ట్ ఇట్. సో హీ సెడ్ లేదు, మనము లైక్ మా మామయ్యకి చాలా మంది గైనిక్స్ తెలిసి ఉంటారు. సో వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆమె గైనిక్ అనమాట. సో తను నాకు వేరే టాబ్లెట్ ఇచ్చింది, లైక్ ఒక టాబ్లెట్, అంటే ఒక్క టాబ్లెట్ వేసుకోగానే నా మోషన్స్ కంప్లీట్గా స్టాప్ అయిపోయినాయి. సో మా మామయ్యకి అక్కడనే ఆ డాక్టర్ పైన ఫేత్ కంప్లీట్గా పోయింది. బట్ మనం కొంచెం మొండి కదా, మనకు ఫేత్ పోవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆ తర్వాత వెన్ ఐ వెంట్ ఫర్ ద స్కాన్, బేబీ అండర్ వెయిట్ ఉండే. సో నాకు ఎవ్రీ డే ఒక 2 eggs కంపల్సరీగా తినాలి అన్నట్టుండే అనమాట. అండ్ ఎగ్స్ రియలీ హెల్ప్. ఒకవేళ మీ బేబీ లో వెయిట్ ఉంది అన్నప్పుడు జస్ట్ ఈట్ ఎగ్స్ తింటే బేబీస్లో వెయిట్ పెరిగిపోతారు. అండ్ అండ్ దెన్ ఓకే, దిస్ హ్యాపెండ్ ఇన్ మార్చ్. ఓకే, ఏప్రిల్లో నా బర్త్డే అండ్ యానివర్సరీ. అండ్ అప్పటికే ఐ వాజ్ వెరీ ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది. యు ఆర్ ప్రెగ్నెంట్, యు ఆర్ బికమింగ్ ఫ్యాట్, మీకు బట్టలు ఏవి పట్టవు. సో మా సిస్టర్లో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసి ఉండే. తనే వెళ్ళి క్లాత్స్ తీసుకొని వచ్చి ఇస్తే నేను టైలర్కి ఇచ్చి లాంగ్ గౌన్స్ లాగా కుట్టించింది అనమాట. అండ్ సమ్వేర్ 5th-6th monthలోనే గౌన్స్ లాగా కుట్టించిన. బట్ యూ ఫీల్ వెరీ డిప్రెస్డ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి లైక్ స్కాన్స్ అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి నన్ను అక్కడిక్కడ బయటికి తీసుకెళ్ళి తినిపించేసి వస్తున్నాయి అనమాట. లైక్ 4 అబ్బాయిలు, నేను ఒక్కదాన్ని ఇంత కొట్టేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి తినేసి వచ్చేదాన్ని. ఐ వాంటెడ్ టు గో సమ్వేర్, లైక్ ఎనీవేర్ అన్నట్టుండే నాకు. సో మేము మా హస్బెండ్ పార్క్ హయత్లో 3 days బుక్ చేసినారు. నేను ఆల్రెడీ మీకు మా డాడీ 60th బర్త్డే సెలబ్రేషన్స్ అని ఒక వీడియో ఉంది, ఆ వీడియోకి వెళ్ళిన రిసార్ట్కి నేను మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళినాం. అండ్ ఇట్ వాస్ హిలేరియస్ అండి. అసలు నేను ఇంత పెద్ద పొట్టేసుకొని మొత్తం రిసార్ట్ అంతా తిరిగి అక్కడ పక్కనే సీబో హౌస్లో తినేసిన చీజ్ లైక్ త్రూ అవుట్ ఏదైనా లైక్ సడన్గా నా నోట్లో ఆల్రెడీ చీజ్ ఉన్న ఫీలింగ్ వచ్చేది నాకు. సో నాకు అప్పుడు చీజ్ కావాలి అని అనిపించి నేను చీజ్ బాగా తిన్న ప్రెగ్నెన్సీలో, విచ్ ఇస్ వై ఐఎమ్ సో ఫ్యాట్. ఏప్రిల్లో నా బర్త్డే, పార్క్ హయత్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ the last happiest thing. After that నా ఫైనల్ 9th month స్కాన్కి వెళ్ళినుండే అనమాట, లైక్ 9th month. సో అప్పుడు డాక్టర్ నాకు 2 things చెప్పింది. ఒకటి, బేబీ ఈజ్ ఇన్ బ్రీచ్. ఐ డోంట్ నో తను నాకు వేరే అప్పుడు ఎందుకు చెప్పలేదు అని, ఎందుకంటే త్రూ అవుట్ నా స్కాన్స్ అన్నిట్లలో బేబీ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్రీచ్ అండ్ షీ నెవర్ మెన్షన్డ్ ఇట్. సడన్లీ 9th monthలో షీ సెడ్ బేబీ ఈజ్ ఇన్ బ్రీచ్, ప్లసెంటా కాల్సిఫికేషన్ అవుతుంది. కాల్సిఫికేషన్ అంటే ఏంటి అంటే ప్లసెంటా ఈజ్ మెచ్యూర్డ్ ఇనఫ్ అని, అంటే ఇట్ ఈస్ సూన్ డైయింగ్ అన్నట్టు అనమాట. లైక్ అండ్ ఒకవేళ కాల్సిఫికేషన్ ఎక్కువ అయితే, లైక్ ఇఫ్ కాల్సిఫికేషన్ హ్యాపెన్స్ దెన్ డెలివరీ అయిపోవచ్చు ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే బ్రీచ్లో ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, నార్మల్ డెలివరీ ప్రెగ్నెంట్ కాకముందు నుంచి పీపుల్ మనకి ఎంత ప్రెషర్ పెడతారంటే నార్మల్ డెలివరీ పైన. లక్కీలీ నాకు ఎవరు అలాంటి ప్రెషర్ పెట్టలేదు. మా మమ్మీ వాళ్ళు మన చేతులలో ఉండదని అన్నారు, మా అత్తయ్య వాళ్ళు దే నెవర్ బాదర్డ్ ఆల్సో, లైక్ అది కన్సిడర్ కూడా చేయలేరు వాళ్ళు.
బట్ నేనే నా పైన ఎంత ప్రెషర్ పెట్టుకున్నా అంటే, ఎందుకంటే జస్ట్ 2 months ahead నాకన్నా ముందు మా కజిన్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండే అనమాట. అండ్ షీ వాజ్ సచ్ అ గ్రేట్ హెల్ప్. ఎందుకంటే 2 months ముందే నాకు తెలిసిపోయేది లైక్ నెక్స్ట్ 2 monthsలో నాకు ఏమవుతుంది అని. బట్ అట్లా ఏం జరగలేదు నాకు, ఎందుకంటే చెప్పా కదా ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. షీ హ్యాడ్ నాసియా, వామిటింగ్స్, దట్ దిస్, నాకు అట్లాంటివి ఏం లేకుండే. అండ్ షీ హ్యాడ్ ప్రిటీ స్మూత్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 3rd month. అండ్ నాకు ఇట్ వాజ్ ఆల్వేస్ అప్ డౌన్. అండ్ సడన్గా నాకు అట్లా బ్రీచ్ ఉంది, క్యాల్సిఫికేషన్ అని చెప్పినప్పుడు ఐ జస్ట్ కుడెంట్, అంటే ఓకే. అండ్ బేబీకి మైల్డ్ టిలాపిస్ ఉంది అని చెప్పినారు. వాట్ ఈస్ టిలాపిస్ అంటే ఇలా 2 legs ఇలా ఉండే బదులు ఇలా ఉంటుంది అనమాట, లెగ్స్ ఇలా ఉంటాయి. సో షీ సెడ్ బేబీకి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ మైల్డ్ టిలాపిస్ ఉంది అని. బట్ నాకు ఎక్కడ లైక్ నాకు ఇట్లా హార్ట్ని ఇట్లా పిండేసినట్టు అయింది. ద వే షీ సెడ్ ఇట్ యాజ్ షీ డిడ్ంట్ కేర్. షీ సెడ్ ఇట్ యాజ్ ఇట్ షుడెంట్ మ్యాటర్. బేబీకి లైట్గా టిలాపిస్ ఉంది. సో పుట్టిన వెంటనే నియోనేటలాజిస్ట్ వచ్చి కాల్కి పట్టి అది కట్టి ఫిజియోథెరపీ లాంటివి చేస్తే హీ విల్ బీ నార్మల్. బేబీ బ్రీచ్లో ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ అయితే అవ్వదు. లెట్స్ సీ, అప్పటి వరకు తిరిగితే అప్పుడు నార్మల్ డెలివరీ అవుతుంది, లేకపోతే సిజెక్షన్ చేసేయాలి. సో జస్ట్ ప్రిపేర్ ఫర్ దట్. అండ్ ఐ వాజ్ లైక్ వాట్? అండ్ ప్లెసెంటా క్యాల్సిఫికేషన్ ఉంది. సో ప్లెసెంటా క్యాల్సిఫికేషన్ అప్పటి వరకు తను అట్లా డీల్ చేయలేదండి. అప్పటి వరకు షీ వాజ్ వెరీ స్వీట్, షీ హ్యాడ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ సా సంథింగ్ ఇన్ దట్ డాక్టర్ దట్ నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయిన విషయం. అండ్ అక్కడి నుంచి నేను కార్ లోపలికి వచ్చి కూర్చున్న దగ్గర నుంచి ఐ వాజ్ క్రైంగ్ అండ్ చక్రి వాజ్ లైక్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వీ నో సమ్ డాక్టర్స్, వీ ఆర్ ఫైనాన్షియలీ capable of handling it. ఎందుకు అంత టెన్షన్ ఎందుకు అని. బట్ somehow I just couldn't take it అండి, because I thought I don't deserve it. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఒక 1 month హ్యాపీగా ఉన్నా, సంథింగ్ ఆర్ ది అదర్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్ విల్ జస్ట్ క్రష్ మై డ్రీమ్స్. I was so angry. ఎందుకు నాకే ఇట్లా ఎందుకు అవుతుంది? ఎవ్రీబడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ ఉండి షీ డెలివర్డ్ అ బేబీ బిఫోర్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. ఎవ్రీబడి ఆర్ సో, వాళ్ళకి ఎంత స్మూత్ ప్రెగ్నెన్సీ ఉండే, నాకెందుకు ఇట్లా అవుతుంది? ఎందుకు నేను ప్రశాంతంగా అమ్మయ్య షీ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని అనుకున్న వెంటనే సంథింగ్ లైక్ దట్ ఎందుకు అవుతుంది అని. అండ్ దెన్ నేను ఇంటికి రాగానే ఐ cried సో బ్యాడ్లీ. మా హస్బెండ్ డైరెక్ట్ మా మామయ్యకి కాల్ చేసి ఇచ్చేసినారు, షీస్ క్రైయింగ్ వెరీ బ్యాడ్లీ అని. సో మా మామయ్య వెంటనే మా మామయ్య మా అత్తయ్య ఆ రోజు ఈవినింగ్ కాల్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వచ్చేసినారు. వాళ్ళు మాతో పాటు ఉండరు, వాళ్ళు మెదక్లు ఉంటారు అనమాట. సో మా మామయ్య ఇక్కడ హాస్పిటల్ అన్నీ క్లోజ్ చేసుకొని వచ్చేసి, వీ విల్ గో టు అనదర్ డాక్టర్, ఎంత పెద్ద డాక్టర్ అయితే అంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ చూపిద్దాం, దిస్ ఈజ్ నథింగ్ అని. బట్ ఐ వాజ్ జస్ట్ నాట్ కన్విన్స్. నేను అసలు ఒప్పుకోలేకపోయినాను, అది మెంటల్గా అసలు డీల్ చేయలేకపోయినాను లైక్ ఇట్లాంటిది అవుతుంది అని. సో యూ విల్ డూ ద నెక్స్ట్ స్టూపిడెస్ట్ థింగ్ దట్ ఈస్ దేర్. ఏంటి? యూ విల్ గూగుల్ బ్రీచ్ బేబీని నార్మల్ పొజిషన్కి తీసుకురావడం ఎలా. సో వాట్ ఈస్ బ్రీచ్ అంటే తల పైకి కాలు కిందికి ఉండడం. బై ది మిడ్ ఆఫ్ 9th month వరకు బేబీ పొజిషన్లోకి వచ్చేసి ఉంటారు అనమాట. అంటే ద హెడ్ అనేది కిందికి వచ్చేసి ఉంటుంది, లేదా ఇట్ విల్ కీప్ మూవింగ్. బట్ సడన్గా మా మేడంకి గుర్తొచ్చింది ఏంటి అంటే బేబీ కంప్లీట్ సర్కిల్స్ తిరగట్లేదు అని. అండ్ షీ ఫౌండ్, ఆమెకు 9th monthలో తెలిసింది. సో నేను కొన్ని వీడియోస్ చూసినాను వేర్ వాళ్ళు ఇట్లా ఐస్ ప్యాక్ పెట్టేసి సింపుల్ ట్రిక్ టు మూవ్ యువర్ బేబీ ఫ్రమ్ బ్రీచ్ టు నార్మల్. సో నేను ఒక ఐస్ది లైక్ ప్యాక్ ఉంటుంది, ఐస్ ప్యాక్, అది తీసుకొని ఐ యూస్ టు కీప్ ఇట్ ఆన్ మై స్టమక్. నేనే గెస్ చేస్తుండేది హెడ్ ఎక్కడ ఉంది అని. సో హెడ్ పక్కన పెట్టి ఐ యూస్ టు లైట్గా ప్రెషర్. సో ఆ చలికి దే విల్ మూవ్. అండ్ ఎంత ట్రై చేసినా బేబీ యూస్ టు మూవ్ ఓన్లీ హాఫ్. అండ్ ఆ తర్వాత ఇట్ యూస్ టు నాట్ మూవ్. అండ్ నాకు ఇంతసేపు ఐస్ పెడితే ఏమన్నా అవుతుందేమో అని భయం. నెక్స్ట్ నేను లైక్ లమాజ్, ఓకే దర్ ఇస్
ఎంటైర్ థింగ్ అబౌట్ లమాజ్ యోగా సెషన్స్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్. అది హాస్పిటల్లో తీసుకుంటారు అనమాట క్లాసెస్. సో ఆ లమాజ్ డాక్టర్ నన్ను సపరేట్గా కలవమంది అనమాట. ఆమెకి 800 రూపీస్ అనమాట పర్ కన్సల్టేషన్. అండ్ వాట్ షీ విల్ డూ ఇస్ నా తల కిందికి కాలు పైకి చేసి పట్టుకునేది సో దట్ గ్రావిటీకి బేబీ మూవ్ అవ్వాలి అని. అండ్ ఇంత పొట్టేసుకొని ఇట్ ఇస్ సో అన్కంఫర్టబుల్. 9th monthలో అసలు నేను అలా చేసేదాన్ని. దెన్ సో మెనీ ఎక్సర్సైజెస్ అనమాట. అవన్నీ చూసి మా అత్తయ్యనైతే లిటరల్గా ఏడ్ చేసినారు కూడా. షీ వెంట్ టు గాడ్ అండ్ జస్ట్ సెడ్ దట్ సీ వీ డోంట్ కేర్, తనకి కావాలని ఉంది, సో జస్ట్ షీ ప్రేడ్ దట్ ఐ హ్యావ్ టు గెట్ అ నార్మల్ డెలివరీ అని. మా మమ్మీ ఏమో సీ డజంట్ మ్యాటర్ చాలా మందికి అవుతుంటాయి. But then I used to go 800 rupees consultation, 15 kilometers travel every day. And 9th month loki I maternity leave ki nenu apply chestunde annamata office lo. So I used to go, I used to go and I used to work out akkada. And it was so tough. I'm not even kidding, it was very tough. And I used to come home and because baby is not in the breech, I used to cry. I used to cry myself to sleep from April 16th until when Ishan was born. Okay, every day I used to cry myself to sleep. ఎందుకంటే I don't know నేను ఎందుకు నా పైన ప్రెషర్ పెట్టుకున్నాను దట్ ఐ నీడ్ నార్మల్ డెలివరీ అని. సో స్టూపిడ్. ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది అంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నాను అని. సో దెన్ వెన్ లైక్ మా డాడీ మా మమ్మీ వచ్చి నాతోనే ఉంటుండే అప్పుడు. అండ్ ఇంట్లో చేయాలి ఎక్సర్సైజెస్ అన్నప్పుడు మా డాడీ నన్ను రివర్స్లో పట్టుకుంటుండే. అండ్ ఐ యూస్ టు జస్ట్ సిట్, కాలు మొత్తం పైకి పెట్టేసి లైక్ హెడ్ సపోర్ట్ పైన ఉంటుండే అనమాట. హోపింగ్ అండ్ ప్రేయింగ్. లైక్ నేను రివర్స్లో ఉండి ఐ యూస్ టు జస్ట్ ప్రే, ప్లీజ్ టర్న్ అని అనేదాన్ని. చూసే కదా కిడ్స్ విల్ లిసన్ టు యూ అని. So I used to do that. And next thing was Pilates. That was so horrible. Na body cut up adi secondary gani. When you have a kid in your stomach and when 9 months low, when everything is so you become a mother 9 months before a father becomes a father. Like anywhere you have that connect, you have that love, you have that bond that nobody will understand. Okay, I just couldn't take it that I was going through a lot already, and now at the end you come to know that there is a problem with the baby. I did not know. Pilates అనేది చాలా చిన్న విషయం, చాలా మందికి ఉంటుంది, ఇట్స్ ప్రిటీ ట్రీటబుల్ అంతా నేను గూగుల్లో చదివినాను. బట్ ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్ అంతే. సో మా మామయ్య ఇంకా నా బాధ చూడలేక, నేను ఆ ఎక్సర్సైజ్లు అవి ఇవి చూడలేక వేరే రేడియాలజిస్ట్తో చేద్దాము అని అనుకున్నారు. మా మామయ్యకి తెలిసిన రేడియాలజిస్ట్తో మాట్లాడితే హీ సజెస్టెడ్ రెయిన్బో హాస్పిటల్స్. ఓకే, ఆ డాక్టర్ పేరు శృతి రెడ్డి అండి. షీఈస్ అ గైనిక్. అండ్ నేను చూపించుకున్న రేడియాలజిస్ట్ వచ్చేసి తులికా సమ్. ఐ హైలీ రికమెండ్ శృతి రెడ్డి అండి. షీఈస్ సో పాజిటివ్, సో హెల్ప్ఫుల్. సో నాకు 9th monthలో హాస్పిటల్ చేంజ్ చేయాలి అంటే నాకు చాలా టెన్షన్ ఉండింది, లైక్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలా అని. బట్ దెన్ ఓకే, సెకండ్ ఒపీనియన్ అనుకొని వెళ్ళినప్పుడు రేడియాలజిస్ట్ మొత్తం చూసి తను ఏం చెప్పిందంటే, ఏది ఉన్నా సరే 5th monthలో తెలిసిపోవాలి. అప్పుడు బేబీ వాజ్ అరౌండ్ 2.9 kgs సంథింగ్. సో 2.9 kgs ఇస్ నాట్ హెవీ వెయిట్. అండ్ అంత అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంకి కాలు ఇలా పెట్టుకొని ఉండొచ్చు ఫర్ సమ్ టైం. దానివల్ల నీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూస్తే నాకు మాత్రం కనిపించట్లేదు క్లియర్గా అని. అండ్ ఐ వెంట్ టు ద డాక్టర్. అండ్ డాక్టర్ సెడ్, నా రిపోర్ట్ చూసి షీ సెడ్, ఆల్ దిస్ ఇస్ రబిష్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, పిచ్చ లైట్ అని అన్నది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెన్ వాజ్, తనతో మాట్లాడినప్పుడు తను ఏమందంటే ఈసీబీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే బయట నుంచి బేబీని టర్న్ చేసే పొజిషన్ అనమాట. దట్ విల్ గివ్ యూ నార్మల్ డెలివరీ ఇఫ్ యూ వాంట్ టు. బట్ రిస్క్ ఏంటి అంటే బేబీ మైట్ పూప్
ప్లెసెంటాకి గీరుకొని ప్లెసెంటా ఓపెన్ అవ్వచ్చు. అలాంటివి అయినప్పుడు ఇమీడియట్గా సి సెక్షన్ చేయాల్సి ఉంటుంది అని అనేసి ఎనీవే సి సెక్షన్ అవుతుంది. సో లెట్స్ ట్రై అట్. ఆ గ్యాప్లో ఐ వాజ్ స్లోలీ నాకు నేనే చెప్పుకుంటుండే అనమాట, ఓకే అవ్వదు, సి సెక్షన్కి ప్రిపేర్ అయి ఉందాం, సి సెక్షన్కి ప్రిపేర్ అయి ఉందాం. దెన్ వీ వెంట్. ECV is very 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 painful. ఫస్ట్ ఏంటి అంటే దే హోల్డ్, వాళ్ళు ఇలా ఇలా పైనుంచి పైన బాగా జెల్లాగా రాస్తారనమాట, పొట్ట పైన బాగా రాసి దే ట్రై టు ఫైండ్ అవుట్ ద హెడ్ విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్, హెడ్ రౌండ్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ దే విల్ హోల్డ్ ద హెడ్ అండ్ ద బమ్ ఆఫ్ ద బేబీ అండ్ దెన్ పుష్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద పొజిషన్. సో she said she'll try, and she tried 3 times ఒకేసారి. and I'm really thankful ఎందుకంటే అప్పుడే we came to know, she went through all my reports and she said that నాకు ఫస్ట్ ప్లెసెంటా కిందికి ఉంటుంది లోవర్, దాని తర్వాత అది కంప్లీట్గా పైకి రాకుండా సైడ్కి ఎక్కడో ఉండిపోయింది. అండ్ ఎప్పుడైనా సరే బేబీ అక్కడ సైడ్ వచ్చి ఇలా ఆగిపోతున్నాడు, నెక్స్ట్ ఇలా ఆగిపోతున్నాడు. he can't move completely, he's moving but he can't move, the rest of everything is fine. and 1 in some million breech babies ఉంటారు. సో మేము అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళినుండే, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో డాక్టర్ చెప్పింది, వై డూ యూ వాంట్ టు ఫోర్స్ ఇట్, లెట్ ఇట్ బీ, లెట్ ద బేబీ గ్రో ఇన్ సైడ్ యూ, అండ్ ఫైనల్ లైక్ 39th వీక్ 40 వీక్ అప్పుడు మనం చేంజ్ చేద్దాము అని. సో అట్లనే 1 fine day మేము హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఓకే దట్ ఈస్ నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ క్రైయింగ్ బికాజ్ నాకు లైఫ్లో డాక్టర్ అంటేనే చాలా భయం. అలాంటిది ఆపరేషన్ అంటే మెరీతో ఫట్టి పడితే అంటారు కదా, ఐ వాజ్ క్రైయింగ్ వెరీ బ్యాడ్లీ. అండ్ మా మామయ్య, మా అత్తయ్య, మా మమ్మీ, మా డాడీ అందరు ఉండే. అండ్ మా మామయ్య, మా అత్తయ్య అయితే చిన్న ప్రొసీజర్ అన్నట్టు చెప్తుండే. అండ్ చక్రి వాజ్ లైక్ సూపర్ కూల్ ఉండే అనమాట, త్రో లైక్ చిల్ టైప్స్ ఉండే. అండ్ దెన్ యూనో నేను లోపల ఉన్నప్పుడు మా మమ్మీ వచ్చి నాతోనే ఉండే. నేను ఏడుస్తుంటే మా మమ్మీ ఏడుస్తుండే, నేను ఏడుస్తుంటే మా మమ్మీ ఏడుస్తుండే. అండ్ దెన్ నన్ను లైక్ నర్స్ వచ్చి షీ విల్ షేవ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ షీ విల్ టేక్ యూ ఇన్ సైడ్ అండ్ ఆపరేషన్ అవుతుంది. ఓకే, అండ్ వాజ్ స్లీపింగ్. నాకు మధ్యలో ఇట్లా ఏదో ఒకటి పెట్టేసి కట్ చేసి తీస్తుండే అనమాట. I wanted a baby girl. Okay, మీరు ఆల్రెడీ నాది మా హస్బెండ్ది వీడియో చూస్తుంటే యూ విల్ నో దట్ ఐ బ్యాడ్లీ వాంటెడ్ అ బేబీ గర్ల్. మా మమ్మీకి మా డాడీకి బేబీ బాయ్ కావాల్సి ఉంటే, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎవరన్నా ఓకే అన్న. సో లైక్ ఐ వాజ్ స్లీపింగ్, ఐ వాజ్ ప్రేయింగ్ ఇట్స్ అ గర్ల్ అని అనుకుంటుండే నేను. అండ్ వాళ్ళు కట్ చేసిన వెంటనే డాక్టర్ అండి, ఓకే మోనికా ఇట్స్ అ బాయ్ అండ్ ఐ వాజ్ లైక్ నో, టెన్షన్ అన్నా నో హాస్పిటల్లో. అండ్ డాక్టర్ అట్లా తీసుకుని ఆర్ యూ ఓకే అని అడిగారు. ఓకే ఎస్ ఐమ్ ఓకే. దెన్ ఐ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ క్రైయింగ్. వై ఈజ్ హీ నాట్ క్రైయింగ్ అని అంటే ఇట్స్ ప్రిటీ కామన్, వాళ్ళవి సి సెక్షన్ కదా, దే ఆర్ నాట్ రెడీ ఫర్ బర్త్. సో వాళ్ళవి ఇదంతా క్లాట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు, చిన్న ప్రొసీజర్ ఉంది, వీ హ్యావ్ గివెన్ ద బేబీ టు నియోనేటలాజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని వెళ్ళినారు అని. అండ్ దెన్ ఒక 1-2 seconds తర్వాత మోనికా కెన్ యూ హియర్ సంబడి క్రైయింగ్, లైక్ 3 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి కదా, కెన్ యూ హియర్ సంబడి క్రైయింగ్ అని అంటే ఎస్ అంటే దట్స్ యువర్ బేబీ ఆర్ అంటే ఓకే. దే వర్ బిజీ స్టిచ్చింగ్ అండ్ ఐ వాజ్ లైక్ I have a boy. And then they bought Ishan. You know, my mommy ఎంత స్ట్రాంగ్గా నా కోరిక నెరవేరుతుంది అనుకుందంటే, షీ బాట్ అ పింక్ టవల్. యూ కెన్ సీ ఇట్ అండ్ ఐల్ పుట్ అ పిక్చర్ సమ్వేర్. అండ్ పింక్ టవల్లో ర్యాప్ చేసుకొని దే బాట్ హిమ్ అండ్ స్టిల్ హీ హ్యాడ్ ఆల్ దట్ వైట్గా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అండ్ లైక్ I was like, he's so cute. Okay, నా కెమెరా ఆఫ్ అయిపోయింది. సో ఆఫ్టర్ ది ఆపరేషన్ నాకు స్టిచెస్ అయిపోయిన తర్వాత నన్ను బయటికి తీసుకొస్తున్నాయి అన్నమాట. అండ్ యూనో న్యూ బార్న్ బేబీస్ని ఇట్లా ఒక ఎల్లో కలర్ లైట్ కింద పడుకోబెడతారు కదా, లైక్ పుట్టిన వెంటనే. సో నేను స్ట్రెచర్ పై నుంచి ఇట్లా వస్తున్నాయి అన్నమాట.
అండ్ మొత్తం ఫ్యామిలీ అక్కడ చూస్తూ ఉండే ఈశాన్ని. అండ్ నేను వస్తూ లైక్ నేను చూస్తున్నా ఎవరైనా అసలు చుట్టుపక్కల ఏమైనా చూస్తారేమో నేను వస్తున్నా అని, అని ఎవరు నన్ను అసలు పట్టించుకోకపోతే నేనే అరుస్తున్నాను అనమాట, మమ్మీ ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని. అండ్ దెన్ ఐ వాస్ టేకెన్ టు ద బెడ్ అండ్ ఈశాన్ని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టిండే అనమాట. అండ్ చక్రి చెప్తాడు కదా, సీయింగ్ బోత్ ఆఫ్ us టుగెదర్ ఇస్ లైక్ హిస్ బెస్ట్ మూమెంట్ అని. ఐ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ దాట్. అండ్ యా, ఆ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అవి ఇవి అన్నీ లైక్ లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి అవన్నీ నేర్పిస్తారు. అండ్ యా, ప్రిటీ మచ్ ఇట్. సో నా స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉందా, బోరింగ్గా ఉందా, నార్మల్గా ఉందా, అసలు ఇందులో స్టోరీయే లేదా నాకు ఐడియా లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఏం జరిగిందో నేను చెప్పినాను అంతే. సో ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు చూస్తుంటే ఐ జస్ట్ వాంట్ టు సే, స్టాప్ కంపేరింగ్, స్టాప్ సెట్టింగ్ థింగ్స్ దట్ నాకు ఇదే కావాలి ఇలాగే కావాలి అని. ఎందుకంటే నువ్వు ఒకటి ప్లాన్ చేసుకుంటావు కానీ గాడ్ నీకు వేరేది రాసి పెట్టుంటాడు. అండ్ సమ్టైమ్స్ దట్ ఈస్ ఫర్ ద బెస్ట్ అనిపిస్తుంది. యూ ఆల్ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, సమ్టైమ్స్ యూ డోంట్. అట్లా అని వాట్ యూ హ్యావ్ ఇస్ ఎనీథింగ్ లెస్ అని కాదు. టుడే నాకు అనిపిస్తుంది ఈశాన్ కంప్లీట్స్ మీ అని. సో హ్యాపీ బర్త్డే ఈశాన్. ఎస్, ఇవాళ ఈశాన్ బర్త్డే May 7th. అండ్ ఐ థింక్ ఇప్పుడు కాకపోతే నేను ఇంకెప్పుడు ఈ వీడియో చేసేదాన్ని కాదనుకుంటా. ఐ హోప్ ఈశాన్ టర్న్స్ అవుట్ టు బీ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను ఎంత ఏమంటారు, స్ట్రగుల్ అని అనకూడదు, లైక్ మేబీ తపన అనొచ్చేమో. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ దట్ వాడి సేఫ్టీ గురించి నేను ఎంత ఆలోచించినాను, ఎంత లైక్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ నేను ఎంత థింక్ చేసినాను అని వాడికి ఎప్పుడన్నా తెలుస్తుందో, దానికి అసలు వాడికి వాల్యూ ఇస్తాడో ఏడో నాకు తెలియదు. కానీ ఐ హోప్ హీ టర్న్స్ అవుట్ టు బీ అ హ్యూమన్ బీయింగ్ వేర్ హీ విల్ నో హౌ టు రెస్పెక్ట్ ఉమెన్, హౌ టు సీ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ హిమ్ అండ్ అదర్ విమెన్. అంతే, అంతకింద ఇంకేం కావాలి. యూ నో వెన్ అ గర్ల్ ఇస్ హ్యాపీ విత్ అ బాయ్ దెన్ యూ నో దట్ హీ ఈస్ రేస్డ్ వెల్ అని. అండ్ ఐ వాంట్ టు రేస్ హిమ్ లైక్ దట్. ఇదే నా ప్రెగ్నెన్సీ స్టోరీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఈశాన్ వాజ్ బోర్న్ ఎట్లుండే అని, హౌ ఐ డెల్ట్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్, న్యూ బోర్న్ ఇష్యూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ అవన్నీ, జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఐ డూ అ వీడియో అబౌట్ దట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్టోరీ కన్నా ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ అని. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉండి, ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ యాంగ్జైటీ, ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ టాక్ టు యువర్ హస్బెండ్. ఈ జర్నీ మీరు ఒక్కళ్ళే డిసైడ్ చేసి ఒక్కళ్ళే చేయకండి, బికాస్ వాళ్ళు అర్థం చేసుకోరు అని. అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ యువర్ డ్యూటీ టు టెల్ వాట్ యు ఆర్ ఫీలింగ్ అని. ఎందుకంటే దట్ అలా కాకపోతే దే విల్ నాట్ నో, ఎందుకంటే దేర్ బాడీ ఈజ్ నాట్ ఎక్విప్డ్ టు ఫీల్ వాట్ వీఆర్ ఫీలింగ్ అని. సో కీప్ టెలింగ్ దెమ్. ఇఫ్ యూఆర్ అ guy and you're watching this part, then I think you really love your wife and you want to know what happens when you're pregnant. I think just be with her, తనకి నేనున్నా అని చెప్పండి. ఓకే, ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. ఐ నో లైక్ మేబీ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిండొచ్చు. ఐ మైట్ లిజన్ టు అన్ ఎమోషనల్ స్టోరీ, ఐ మైట్ లిజన్ టు వెరీ డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ. ఇది మీ స్టాండర్డ్స్ రీచ్ అయి ఉండకపోవచ్చు, బట్ మీ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడానికి ఐ కాంట్ లై. అందుకే నేను నా రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పెట్టినాను. So I hope you like this video. If you have liked the video, please don't forget to subscribe to my channel. Follow me on my Instagram, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో I keep వెయిట్ లాస్కి నేను ఏం చేస్తున్నా, ఈశాన్వి కొన్ని క్యూట్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫాలో మీ దేర్. అండ్ అంతే, బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.